నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఎవరైతే ఆరుగునైతే అతని సో ఆయన పక్కన బాటిల్ కూడా ఉంది అంటే ఆయనే తాగారంటారా లేదంటే ఎట్లా జరిగిందంటారా అసలు? ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని చెప్పి అనుకునే బదులు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం ఒక ఊహగా మనం అర్థం ఇస్తున్నాం అండి. ఆయన ఆల్రెడీ తనకు కావాల్సిన ఆరుగురిని, తన ప్రపంచం అంటే ఇంకా ఆ ఆరుగురితోనే ఉంటుంది. ఆ ప్రపంచం పోయింది కాబట్టి అది ఒక రోజు కానీ 2 రోజులు కానివ్వండి, ఏదైనా కానీ ఆ బాధ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. వాళ్ళ తర్వాత నా బతికేంటిది, నన్ను పలకరించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆ బాధలో ఉంటారు. మేబీ తనే అని చెప్పి నా ఊహాచ. లేదు వేరే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉండుంటే అలా అందులో తప్పు లేదని మనం అనుకుంటాం. దీంట్లో జరిగింది అయితే నా తరపు నుంచి అయితే ఖచ్చితంగా ఇక బతకలేను, ఎలాగో జైలుకు వెళ్ళాల్సింది తర్వాత అయినా. ఆల్రెడీ బెయిల్ మీద వచ్చినవాడిని నేను. ఇప్పుడు వీళ్ళ ఆరుగురు తర్వాత కూడా నేను జైలుకు వెళ్ళాల్సిందే. ఆ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనిషికి. పశ్చాత్తాపం అనేది ఇంకా పెద్దది ఉంటుంది. సో దాంతో మేబీ ఆయనే తనని తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన ఉండుంటే పోలీసులు నిజంగానే అంటారా లేదంటే ఏదైనా శిక్షించే వాళ్ళు అంటారా లేదంటే జైలు శిక్ష ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు కనుక ఎన్కౌంటర్ చేయాలనుకుంటే ఎప్పుడైతే ఫస్ట్ అమ్మాయిని ఆ టైంలోనే ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. చేయకుండా జస్ట్ సబ్మిట్ చేశారు కాబట్టి, కోర్టుకు సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ అనేది వెళ్ళిపోయింది అన్నట్టు. ఈవెన్ ఇప్పుడు 6 అయినా కూడా నాకు తెలిసి ఎన్కౌంటర్ చేయకపోయేవాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ చట్టం ఉంది. ఆ ఫోక్స్ చట్టం ఉంటే పోలీసు కూడా చాలా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అసలు మీరెందుకు ప్లాన్ లేకుండా వెళ్ళిపోయారు, మీరెందుకు షూట్ చేయాల్సి వచ్చింది, తన దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, అంటే కత్తులు కాకుండా డైరెక్ట్ గన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అవి లేనప్పుడు మీరెందుకు షూట్ చేశారు అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఎన్కౌంటర్ అయితే చేసేవాళ్ళు కాదు, మళ్ళీ తనని పట్టుకొని జైలుకి అప్పగించేవారు, కోర్టుకు అప్పగించేవారు. సో దానికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష అనేది పడేది. సో ఇక్కడనే నా దగ్గర నుంచి వస్తే బెటర్ అని చెప్పి అనుకొని ఆల్రెడీ బెయిల్ రాకుండా ఉంది. సో ఏదో మతలబ్ చేసుకొని ఆయన బెయిల్ తీసుకొని వచ్చిండు. ఇప్పుడు 6 ఆల్రెడీ అది ఈజీగా రుజువు అయిపోతుంది. వెంటనే కాకపోయినా కానీ మహా అంటే ఓ ఇయర్ లోపల తనకు ఖచ్చితంగా శిక్ష పడేది. ఏది పడ్డా కానీ దాదాపు సొంత వాళ్ళనండి. ఇప్పుడు భార్య భర్త అంత రిలేషన్, ఇద్దరు కలిసి ఒక మంచం మీద పడుకునేవాళ్ళు, పొద్దున్న లేస్తే ఒకరికొకరు ముద్దలు పెట్టుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు అత్తల్ని వేరే వాళ్ళని ఏమైనా పెద్ద విషయం అనండి. రుగ్మతలు పెరిగిపోతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఒకనొక టైంలో మనకు విద్యావేత్తలు వైద్య విద్యావేత్తలు ఏమని చెప్పిందంటే ఈ ఫారెన్ కూరలను తినడం వల్ల రుగ్మతలు అనేవి పెరిగిపోతున్నాయి, చిన్నపిల్లల్లో కోపావేశాలు పెరుగుతున్నాయి, వీటిని తగ్గించాలని చెప్పాను. ఇప్పుడు మనం తినే ఆహారంలో మ్యాక్సిమం బయట ఆహారం తింటున్నాం, ఇంటి ఆహారం మానేస్తున్నాం. ఈవెన్ ఇళ్లలో తినే ఆహారాల్లో కూడా కెమికల్ లేకుండా మన ఇంటికి ఏదైనా ఆహారం ధాన్యాలు వస్తున్నాయంటే అది కూడా నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు వాటి వల్ల కూడా ఏమైనా రుగ్మతలు పెరిగాయేమో. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏ న్యూస్ ఛానల్ చూసినా కానీ వాళ్ళని అవి చాలా పెరిగిపోయినాయి. కాబట్టి దీని మీద ఏదైనా ప్రభుత్వమే అసలు దీని మెయిన్ కారణం ఏంటిది, రుగ్మతలు ఇంతగా పెరగడం కారణం ఏంటిది, చట్టంలో ఏమైనా తేడాలు వచ్చాయా, లేకపోతే ఆహార పదార్థాలు ఏమైనా తేడాలు వచ్చాయా, లేకపోతే జనజీవన విధానంలో ఏమైనా తేడాలు వచ్చాయా, ఇవన్నీ ఒక బేరీజు వేసేసి ఒక మంచి చర్యను తీసుకురావడం బెటర్. అంటే బెయిల్ తీసుకొని ఇంటికి వచ్చింది కదా సార్, ఇంటికి వచ్చి అంటే తను బెయిల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు పోలీసులు అంటే బెయిల్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది దాని మీద ఇప్పుడు నార్మల్గా సిట్ అయితే ఉంటుందండి. అంటే మామూలుగా ఒక కమిటీ అనేది వేస్తారు ఖచ్చితంగా. అసలు మీరు ఎందుకు ఇచ్చారు బెయిల్, ఆల్రెడీ 13 ఏళ్ళ చిన్న అటువంటి వానికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని చెప్పి అక్కడ కూడా మెయిన్ కారణం లేదే బెయిల్ అయితే ఇవ్వరు. అది కూడా ఏదో కారణం ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఆ కారణం ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు మేబీ తప్పించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 6 ఎవరినో ఒకరిని బకరాన్ చేస్తారు, బకరాన్ చేసి తన మీద చర్యలు తీసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు తను బెయిల్ తీసుకొని వచ్చింది దేని గురించి అని చెప్పి మనకు కూడా క్లియర్ తెలియదు. తను ఇప్పుడు మేబీ దీనికోసమే ఆయన ప్రీ ప్లాన్గా వచ్చి ఉంటాడు. ఎవరైతే నన్ను దీంట్లో ఇరికిచ్చారో, ఎవరైతే నాకు సాక్ష్యాలు చెప్పారో, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారో వాళ్ళనే ఇక్కడ అదే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అతని తరపు లాయర్ ఇప్పుడు బార్ కౌన్సిల్ ఏమని సమాధానం చెప్తారు? లాయర్కి దీంట్లో చేసేది ఏముండదండి. లాయర్ ఇటువంటి వాటి నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటారు. ఒక లాయర్ అనేవాడు లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళలో 90% మంది అబద్ధాలని పాటిస్తారు.
బార్ కౌన్సిల్ ఇటువంటి చాలా కామన్ అండి. ఎన్నో కేసులు పోతుంటాయి, సంవత్సరానికి 1200 కేసులు వస్తుంటాయి. అంటే రోజుకో 4 కేసులు ఉంటాయి వాళ్ళకు ఇటువంటి లాయర్ల మీద. వచ్చిన వాటిలో 4 ఒకటి కూడా ప్రూఫ్ కాదు. ఏదో సంవత్సరానికి ఒకరు ఇద్దరిని డిపార్ట్ చేస్తారు. మళ్ళీ తర్వాత ఏదో ఒక చర్య మీద మళ్ళీ క్షమాభిక్ష పెట్టినట్టుగా మళ్ళీ సభ్యత్వం ఇచ్చేస్తారు. అవి కామన్ నడుస్తున్నట్టు. ఇది న్యాయ వ్యవస్థలో చట్టాలు అయితే ఏవైతున్నాయో ఆ చట్టాలను మార్చాలి. ఆ చట్టాలను క్లియర్గా మెన్షన్ చేయాలి. పొరపాటున ఇటువంటి వాళ్ళకి కనుక బెయిల్ ఇస్తే ఆ లాయర్కి కూడా శిక్ష తప్పదు అని చెప్పేసి చట్టంలో రూల్స్ తీసుకొస్తే కానీ ఇటువంటివి మారు. థ్యాంక్ యూ.